మొత్తానికి తెలంగాణ ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడందరి చూపు జూన్ 4 పైనే. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు ఎవరికి వస్తాయి? ఏపీలో సీఎం ఎవరవుతారు? మళ్ళీ జగనే సీఎమ్మా, లేదంటే కూటమి అధికారంలోకి వస్తుందా? ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి. ఇక బెట్టిన్ రాయిలు అయితే కోట్లకు కోట్లు పందాలు కాసి రిజల్ట్స్ కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికీ సమాధానమిచ్చారు పొలిటికల్ ఆక్టోపస్ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గత 10 ఏళ్ల నుంచి దేశ రాజకీయాలను అవపోసన పట్టిన ప్రశాంత్ కిషోర్ ఈసారి గెలుపోవరిదన్న దానిపై తన అంచనను బయటపెట్టారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏపీలో ఓరా ఓరి పోరు జరిగింది. సంక్షేమ పథకాలని నమ్ముకొని మరోసారి జనంలోకి వెళ్లాడు జగన్. ఇక తన హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు జగన్ పాలనలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోయారు చంద్రబాబు అండ్ కో. బీజేపీతో పాటు జనసేనతో కలిసి కూటమిగా వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు పీకే. వైసీపీకి ఘోర పరాభవం తప్పదంటున్నారు. అయితే ఈ విషయాన్ని జగన్ ఒప్పుకోడన్న పీకే ఎన్నికల ఫలితాల రోజు తన జోష్ నిజమవుతుందో లేదో చూడాలన్నారు. ఇక గత ఎన్నికల్లో జగన్ కు వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. జగన్ సీఎం అయ్యాక కూడా చాలా రోజుల పాటు సలహాలు అందించారు. అయితే ఏడాది కిందటి నుంచి జగన్ కు ప్రశాంత్ కిషోర్ కు అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పటి నుంచి జగన్ ఓటమి తప్పదని చాలా సార్లు మీడియాతో చెప్పారు పీకే. ఎన్నికలు ముగిశాక కూడా ఆయన అదే స్టాండ్ పై ఉన్నారు. పీకే కామెంట్లను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ గెలుపును ఈసారి ఎవరు ఆపలేరన్నారు. ఫ్యాన్ ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జోసం ఇలా ఉంటే దేశంలో మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమంటున్నారు పీకే. బీజేపీ చెబుతున్నట్లు 400 సీట్లు రాకపోవచ్చన్న ప్రశాంత్ కిషోర్ 2019లో వచ్చిన సీట్ల కంటే తగ్గే అవకాశం లేదన్నారు. దేశంలో బీజేపీ మోడీపై అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, ఆగ్రహం మాత్రం లేదన్నారు. ఇండియా కూటమికి నిరాశ తప్పదన్నారు ప్రశాంత్ కిషోర్. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ జ్యోతిష్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మాత్రం సంచలనం రేపుతోంది.